ఎలా పెట్టాము, ఏ స్టైల్లో పెట్టాము అనేది ఇప్పుడు చెప్తాను. మేమైతే మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొని వాటిని కట్ చేపించాము. కట్ చేపించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక వాటిని నీట్గా తడి లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను కదా, వాటిపైన చిన్న లేయర్ ఉండిద్ది. ఆ లేయర్ని కూడా తీసేయాలి. తీసేసి నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ పచ్చడి అయితే మా అమ్మ తెలంగాణ స్టైల్లో, మా స్టైల్లోనే పెట్టాము. ఆ స్టైల్లో మా అమ్మ అయితే మా అమ్మ పెట్టించింది. తనకు చాలా ఇష్టం ఇలాంటి పనులు చేయడం అంటే, తనకి ఇష్టం. అందుకోసమే తనే పెడుతుంది, తనే చెప్తుంది. చూడండి మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టాలి ఏంటి అనేది మా అమ్మ మొత్తం చెప్తే తను ఆ ప్రాసెస్ని తను చేసి చూపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, పోపు చేసిన, అంటే ఆంధ్ర సైడ్ పోపు చేయరు అనుకుంటా, తెలంగాణ సైడ్ అయితే చేస్తారు. మేము అలానే ఆయిల్లో పోపు చేసుకొని కొంత పచ్చి ఆయిలే పోసేస్తాము. ఆ జాడీలో పెట్టేసుకుంటాము. జాడీకి కూడా అసలు పచ్చడి పెట్టే విధానం మా అమ్మ వాళ్ళ సైడు. మా అమ్మ అయితే ఎలా పెట్టిద్ది, ఫస్ట్ తలస్నానం చేస్తారు. తలస్నానం చేయాలి. పెట్టిన తర్వాత కూడా స్నానం చేసిన రోజే పచ్చడి తీస్తారు. తలస్నానం చేస్తేనే తీసేవాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడైతే ఎలా పడితే అలా పెట్టేసుకుంటున్నారు. అప్పుడే చాలా నిలువ ఉండేది, ఇయర్ వరకు బాగుండేది పచ్చడి. దానికి జాడిని కూడా నీట్గా కడిగేసి దానికి చక్కగా బొట్లు పెట్టేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం కూడా బొట్టు పెట్టేసుకొని అలా పచ్చడి కలిపిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపిన తర్వాత దీంట్లో ఏమేమి వేసారనేది నాకు అంతగా తెలీదు. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంకా కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి విడిగా తీసుకొని ఎండుమిర్చి ఇవన్నీ వేసి మా అమ్మ అయితే పెట్టింది. మా అమ్మ పెట్టిందని నేను వీడియో తీసుకున్నాను. మా అమ్మ అయితే పెట్టించింది. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంది. మేమైతే అందులో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పచ్చడి మొత్తం కలిపేసి జాడీలోకి పెట్టేసిన తర్వాత ఆ బేషన్లో అన్నం వేసేసుకొని దాంట్లో అదే ఆయిల్ పోసేసి కలిపేసి మా అమ్మ అందరికీ పెట్టేది మా ఇంట్లో. చాలా బాగుండేది. చెప్తుంటేనే నోరూరిపోతుంది. ఆ రోజైతే టేస్టీగా తినేసాము. మా అమ్మాయి కలుపుతుంది, నేను పెడతానమ్మమ్మ, నేను పెడతానని అంటే సరే నువ్వే పెట్టు అని చెప్పేసి పెట్టించింది మా అమ్మ అయితే. మంచి అరోమా వచ్చింది, స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా. చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు మాకైతే. మా అమ్మాయి అయితే జాడికి బొట్లు పెట్టి నేను పెడతానమ్మమ్మ అని అంటే, అప్పుడు ఇలా ఎందుకు పెడతారమ్మమ్మ అని చెప్పేసి మా అమ్మాయి అడిగింది మా అమ్మని. మా అమ్మ అన్నీ చెప్పింది అనమాట. ఇలా ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది నాన్న, మేము అలా పెట్టుకుంటాం.